This is Dr. Shirish Kumar, consultant of anesthesiology and critical care, Brunge Hospitals. Today I want to discuss briefly about seizures. Seizures అంటే కామన్గా మనం ఫిట్స్ అని అంటుంటాం తెలుగులో. ఈరోజు అది ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏంది, అది వచ్చే ముందు మనకి ఎలాంటి వార్నింగ్ సైన్స్ ఇస్తుంది అండ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనే దాని గురించి వీ హ్యావ్ టు డిస్కస్ టుడే. ఫస్ట్ మనకు మూర్ఛరోగం కన్నా ముందు కొన్ని సైన్స్ మనకు కనపడుతుంటాయి. మనం ఆ సైన్స్ గమనించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫిట్స్ వచ్చే ముందు తలనొప్పి కానీ అండ్ బ్లడ్ విజన్ అంటే కొంత కళ్ళు మబ్బుగా కనబడడం కానీ, లేదు అంటే మన సెన్సేషన్ ఆఫ్ టేస్ట్లో చేంజ్ రావడం కానీ, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్స్ కానీ, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకు ఫిట్స్ ముందు కనబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫిట్స్ వచ్చినప్పుడు మనిషి కండరాలు అనేవి చాలా బిగుసుగా అయిపోవడం అండ్ ఈవెన్ ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితికి రావడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి అండ్ కింద పడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ మనం వెంటనే ఏం చేయాలి? ఫిట్స్ వచ్చిన పర్సన్ని ఇమీడియట్గా మనం సేఫ్ జోన్కి తీసుకెళ్ళాలి. ఏదైనా సాఫ్ట్ పిల్లో ఉంటే తన హెడ్ కింద పెట్టుకోవాలి అండ్ పేషెంట్ని లాటరల్ సైడ్ అంటే ఒక సైడ్కి రొటేట్ చేసి పడుకోబెట్టాలి. సో ఫ్లాట్గా సుపైన్ పొజిషన్లో ఉంచకూడదు. అలా చేయడం వల్ల ఏంటంటే తన ద్వారా వచ్చే ఫ్లోత్ కానీ, లేదు అని అంటే ఏదైనా వామిటింగ్ చేసుకుంటున్నా కానీ అది యాస్పిరేట్ చేయకుండా అంటే తన గొంతులోకి వెళ్తుంది ఆ పదార్థం, తన నోట్లో ఉన్న ఏ పదార్థం కానీ తను మింగలేడు, తనకు స్వాలయింగ్ కానీ ఇవన్నీ ఆగిపోతాయి ఆ టైంలో. అవన్నీ మన ఊపిరితిత్తులకు వెళ్ళే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కనుక ఎప్పుడైనా పేషెంట్కి ఫిట్స్ వచ్చినప్పుడు లాటరల్ పొజిషన్లో పెట్టుకోవాలి. అండ్ ఫిట్స్ వచ్చిన పర్సన్ టంగ్ బైట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో టంగ్ బైట్ కాకుండా నోట్లో ఏదైనా సాఫ్ట్ ఆబ్జెక్ట్ని ఇన్ బిట్వీన్ టీత్ మధ్యలో ఉంచడం తప్పనిసరి. అండ్ ఇమీడియట్గా మనం ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళకి ఫోన్ చేయడం చేస్తే ఆ పేషెంట్ని ఇమీడియట్గా మనం హాస్పిటల్కి తరలించాలి. ఫిట్స్ వచ్చినప్పుడు చాలామంది వారికి వాటర్ దాపియడము ఇలాంటి థింగ్స్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఫిట్స్ వచ్చినా కానీ లేకపోతే కాన్షియస్లో లేని పేషెంట్ కానీ ఎలాంటి పదార్థాలు కానీ నీళ్లు కానీ తన నోటి ద్వారా ఎలాంటివి ఇవ్వడానికి ప్రయత్నించకండి. సో అండ్ ఫిట్స్ వచ్చిన ప్రతి పర్సన్ తన ఐడెంటిఫికేషన్ మార్క్ అండ్ తనకున్న ఆ సీజర్స్ డిజార్డర్ని అండ్ తను ఏం మందులు వాడుతున్నాడో అది కూడా దాంట్లో లిస్ట్లో పెట్టుకొని మనం పాకెట్లో ఉండడం జరిగితే ఎప్పుడైనా ఫిట్స్ వచ్చినప్పుడు మన పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు దాన్ని చూడగలిగితే దానికి సంబంధించిన మెడికేషన్ అయినా తనకు ఇవ్వగలుగుతారు అండ్ ఆ కన్సల్ట్ డాక్టర్ని వాళ్ళే కాల్ చేసి హాస్పిటల్కి తరలించడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఓన్లీ మీకు ఒక అడ్వైస్ మాత్రమే. సో దీన్ని ఫాలో అవుతే మాత్రం మన రిస్క్ నుండి ఇంకా ఈజీగా బయటపడవచ్చు. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ Brunge Hospitals, Sripuram Colony, Sagar Housing Complex, BN Reddy Nagar, Hyderabad. Our helpline number is 7845 108 108. You can contact at any time 24 hours round the clock.